గివి జూస్తుంటే మీకు గూడా అబ్బా! తినాలే అని ఖచ్చితంగా నోరూరే ఉంటది. ఎందుకనంటే అంత బాగున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. నేనైతే ఎట్లుంటదో అనే ఒక చిన్న డౌట్‌తోనే తినడమైతే స్టార్ట్ జేసినా. కానీ తిన్న తర్వాత మాత్రం వీటికైతే నేను ఫిదా అయిపోయినా. ఎందుకు అనంటే టేస్ట్ అంత బాగుంది. అసలిగ వారంలో 3 సార్లు జేయడానికి నేనైతే కరెక్ట్‌గానైతే ఫిక్స్ అయిపోయినా. ఖచ్చితంగా జేసి పెట్టాలని. ఇగ దీని మీద గిట్లాంటివి మనం క్రీమ్‌లేసుకున్నా, విప్పింగ్ క్రీమ్ ఏసుకొని తిన్నా, ఉట్టిగా తిన్నా గూడా ఏం ఫరక్ పడది. ఇగో నేను తీసుకున్న ఒక కప్ అయితే సెలెక్ట్ చేసుకొని, ఆ కప్పుతోని ఇడ్లీ రవ్వ తీసుకొని, ఇంకొక గిన్నెలనైతే పోసి, గదే కప్పుల మళ్ళా సగం దాకానైతే పాలు పోసిన. ఎందుకంటే మొత్తం మళ్ళా నానబెట్టుడు కాదు. కొంచెం అట్లా తడిపినట్టు చేసుడన్నమాట. ఇక ఆ తడపడానికి సగం పాలు సరిపోతాయి కాబట్టి, అదే కటోరిలో సగం పాలు పోసుకొని, కొన్ని కొన్ని పోసుకుంటూ మంచిగా దాన్ని కలిపిన. సప్పుడేక పక్కకు పెట్టేసిన. ఇక నేను ఏదైనా ఐటెమ్ చేస్తున్నా అంటే ఒక కటోర తీసుకుంటా. దాంట్లోకి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ గదే కటోరతోని కొలత తీసుకుంటా. మళ్ళా వేరే వేరే లేదు. ఈ గ్రాములు, గ్రీములు గవైతే నాకు చెప్పడం రాదు. నాకు అవి సమజ్ గూడా కానే కాదు. ఇగ నేను జేసిన ఐటెము అంత టేస్టీ రావడానికి మెయిన్ రీజన్ అయితే ఇగ ఈ బీట్రూటే. ఇది లేకపోతే అంత టేస్టీ అనేదైతే మనకు రాదు. ఇగ దీన్ని తొక్కలు మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ జేసి బుత్తమన్ని పాలు పోసి దాన్ని మిక్సీ పట్టి పక్కకుంచుకున్నా. ఇప్పుడు గదే కప్పుల బారన వంతు సగం కంటే తక్కువనైతే కానే కాదు. బారన వరకు ఉండాలి. అంటే సగం కంటే కొంచెం ఎక్కువ. ఇగ గదే కొలత ప్రకారం బెల్లం తీసుకున్నా. ఇగ మనం మిక్సీ పట్టిన జూడుల్లి ఎట్లయిందో బీట్రూటు మొత్తం జ్యూస్ లెక్క గాకుండా ఏదో పచ్చడి లెక్క మెత్తగా అయిపోయింది. ఇందులో ఇంకొకటి హైలైట్ ఏందంటే చిన్న చిన్న బీట్రూట్ ముక్కలు గూడా ఉండాలి. కాబట్టే కొంచెం నార్మల్‌గా చేసేసినాం. ఇప్పుడు గదే మిగిలిపోయిన కప్పుతోని ఇంకిన్ని సగం పాలు తీసుకొని, ఈ బెల్లం తురుము, బీట్రూటు ఇవన్నీ ఉన్నాయి గదా! అందులోనే ఇప్పుడు పాల కొలతతోని తీసుకున్న దాంట్లో పావుల వంతు మాత్రమే మంచి నూనె. మనం వంటలకు వాడుకునేది. ఈ ఒక చిన్న స్పూన్ అంతా నెయ్యి. గిది మంచి ఫ్లేవర్ కోసం మాత్రమే ఉంటే ఏసుకోవచ్చు. లేకపోతే లేదు. అసలకైతే గిల కోడిగుడ్డు కూడా ఏసుకోవచ్చు గానీ, దానికంటే ఇంక మంచి నూనె నయం గదా! అని నేనైతే ఇది వాడుతున్నా. మీరు ఎగ్గేసుకుంటే ఎగ్గేసుకోవచ్చు. ఇగ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్. బేకింగ్ సోడా అనేది కొంచెం ఏసుకోవాలి. బేకింగ్ పౌడర్ అనేది స్పూన్ ఏసుకున్నా గూడా ఏం పర్వాలేదు. ఇగ అన్నిటిని కలిపి గిట్లా మంచిగా ఇగ ఒకటి గంటె పట్టుకొని నార్మల్‌గా కలిపినా పర్వాలేదు. ఇట్లా బ్లెండర్ తీసుకున్నా గూడా పర్వాలేదు. ఇది నార్మల్‌గా మనం చేసేదే కాబట్టి ఏం గాదు. ఇగ ఇప్పుడు ఇందాక మనం తడిపి పెట్టుకున్న ఇడ్లీ రవ్వ ఉన్నది గదా! అది కొంచెం కొంచెం ఏసుకుంటూ కలుపుతున్నా. ఎందుకు అనోళ్ళి, ఇక్కడ మనకి ఇది ఇటు తక్కువైందనుకోల్లి, ఇగ మనం ఎక్కడ పోయి ఏస్తాం మళ్ళా? ఒకవేళ పిండి ఎక్కువైపోయిందనుకోండి, గట్టిగా అయిపోతే మళ్ళేం జేస్తాము? మళ్ళా ఊకే పాలు పోసుకుంటూ కలుపుతామా? అందుకనే మన గిన్నెలో ఉన్న ఫ్లేవర్‌కి ఎంతైతే అయితదో దాని వరకు కొంచెం కొంచెం పిండేసుకుంటూ కలుపుతూ ఉన్నా. కానీ నేను తెలుసుకున్న కొలత ప్రకారం అయితే బరాబర్ సరిపోయింది. ఏది ఎక్కువ కాలేదు, ఏది తక్కువ కాలేదు. ఇగ చూడండి గిట్లా కట్ అండ్ ఫోల్డ్‌నయితే కలుపుతూ ఉన్నా. ఇగ చెప్పాలంటే ఇది మొత్తమే మైదా పిండి కాదు కాబట్టి, ఇట్లా అనకపోయినా నార్మల్‌గా గిర్ర గిర్ర కలిపినా కూడా అలవాటయిపోతది గానీ, ఇగ మనకేదైనా కేకు అనంటే ఆటోమేటిక్‌గా ఇది అచ్చేస్తది కాబట్టి ఇగ దబ్బ దబ్బ ఇట్లా కలుపుకుంటున్నా. ఇగ కలుపుకున్న తర్వాత ఇగ ఇప్పుడు ఈసారికైతే ఈ కప్ కేకులయితే యూజ్ చేస్తున్నా. ఇగ ఆర్డర్ పెట్టినయి చిన్న చిన్న కప్ కేకులు కూడా చేయడానికి గిన్నెలుంటాయంట. అవి ఆర్డర్ పెట్టినా, ఆ గ్లాసులు రావడానికి ఇగ వారం పడతది. కాబట్టి ఇగ ఈ ఒక్కసారికైతే ఇగ ఇలా కానిచ్చేస్తున్నా. ఇగ అన్ని గిలాసాలలో ఇంతంత నెయ్యి పోసి, మొత్తం ఆ ఫ్లేవర్ అంతా ఏసేసి, ఇగ నా ఎలక్ట్రిక్ స్టవ్ ఉంది గదా! పోయినా దాని మీద పెట్టేసినా స్విచ్ చేసుడే గంతే. ఇగ పెద్ద పెద్ద హడావిడి లేకుండా, బోర్లు తోమేటియి ఎక్కువ కాకుండా సింపుల్‌గా అయిపోతుంది నాకు దీనితోని. ఇగ చూడుల్లి అది ఆన్ చేసిన 10, 15 నిమిషాలకు కప్ కేకులన్నీ గూడా మనం సగమే సగమే పోసుకోవాలి. ఎందుకంటే సోడా ఏస్తాం కాబట్టి జరంతా పైనకి ఉబ్బుతది గదా! ఇగ గందుకోసమే. ఇగ చూడుల్లి గిలాసులకెళ్ళి తీసుడుతోనే సమ్మక్క సారక్క జాతరలేసే బంగారం లెక్క కనబడతలేదు. బెల్లం గడ్డ లెక్క. కానీ సూపర్‌గుందల్లా. ఇగ తీసిన తర్వాత ఎట్లాగో వేడి వేడిగానే ఉంటాయి కాబట్టి ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత ఇగ కట్ చేస్తుంటే అదెంత స్మూత్‌గా వచ్చిందనేది ఆ కట్టింగ్ దగ్గరనే మీకు తెలవది. ఇగ కట్ చేసినంక మధ్యలో చూడుల్లి ఆ హైలైట్ బీట్రూట్ ముక్కలు చిన్న చిన్నగా ఉంచాలని చెప్పినా గదా! గిందుకోసమే మనకు అక్కడికక్కడ కనిపిస్తూ ఉంటే అదొక అట్రాక్షన్ లెక్క మంచిగా కనిపిస్తది. తింటూ ఉంటే దాని టేస్ట్ గూడా నార్మల్‌గా తిన్న బీట్రూట్ కంటే ఇది ఇంకా ఎక్సలెంట్‌గా ఉన్నది తెలుసా! అసలు బీట్రూట్ అంటే పడని నేనే ఫస్ట్ ఒకటి చిన్నగా కొరుకుదాం తీ వీడియో కోసం అని కొరికిన. టేస్ట్ నచ్చిందా? ఖతం ఇంగ దవ్వ 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 2 తింటూనే ఉన్నా. సో, అలా గాకుండా ఇలా మన దగ్గర ఏమన్నా క్రీమ్‌లున్నాయి, చాక్లేట్ క్రీమ్స్ ఉన్నాయనంటే ఇగ అలాంటివి ఏసుకోవచ్చు. విప్పింగ్ క్రీమ్ ఉంటే అవి గూడా ఏసుకోవచ్చు. సో, సూపర్ ఇగ. అంతే ఇగ.